శ్రీమాత్రే నమః. అమ్మవారి నవరాత్రి వ్రతంలో భాగంగా కొన్ని ఇళ్లల్లో బొమ్మల కొలువును తీర్చిదిద్ది చిన్నపిల్లలకు పప్పు బెల్లాలు, శనగ గుగ్గిళ్ళు, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పండ్లు తాంబూలాలు పంచుకొంటారు. శక్త్యానుసారము నిత్య పూజలు ఆచరిస్తూ నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళి వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కన్నుల పండుగగాను భక్తులను ఆనంద పరవశులను చేస్తాయి. అష్టమిని అంటే దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి, అలా కాకుండా అష్టమి వెళ్ళి ఆనాడే నవమి తిథి వస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్రనామాలతో కుంకుమార్చనలతో అర్చిస్తే సత్సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్రనామం పఠించే వారికి ఎలాంటి భయాలు దరిచేరవని చెబుతారు. నవరాత్రి దీక్షలో మహర్నవమి ముఖ్యమైనది. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని సిద్ధిదా అని కూడా పిలుస్తారు. నవమి రోజున మహర్నవమి అంటూ పూజ చేస్తారు. పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్లే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు అని చెబుతారు. అలా చేయడం వల్ల వారికి విజయం సంప్రాప్తించేది. కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజతోని లేదా అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం. దశమి రోజున శమీ పూజ చేస్తారు. దీనిని అపరాజిత పూజ అని కూడా అంటారట. శమీ అంటే జమ్మి చెట్టు. ఈ రోజున జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారు. శ్రీమాత్రే నమః.